ఓం గణపతిం భవామహే తిలకమత్త లక్ష్మీ నరసింహానికి విగ్రహానికి దండం ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులతో పాటు డిప్యూటీసీ జయప్రకాష్, ఎంపీ సుబ్రహ్మణ్య గారు, అలాగే సర్పంచ్ గారు, మిగిలినటువంటి కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. కాబట్టి తిలకమత్త నరసింహస్వామి లక్ష్మీ నరసింహుడి ఆయన పూర్వమానం జరుగుతుంది. తరువాత వాటర్ ప్లాంట్ ఓపెనింగ్, గంట వెంకటస్వామి నాయుడు, శ్రీమతి లక్ష్మీ శ్యామసుందర గారి యొక్క పేరు మీద వారి యొక్క నాగబాబు గారు నిర్మించినటువంటి నాగబాబు వెనక్కు జూమ్ వేసుకోమ్మా, వెనక్కు జూమ్ వేసుకో. అందరూ మీ యొక్క సీట్లు ఆశలు
గుణాల ద్వారా అందరూ చప్పట్లు గట్టిగా కొట్టాలా. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమం సర్పంచ్ అయినటువంటి శ్రీ మంగతయారి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కోరుతున్నాం. రైట్ సార్, పుష్పగుచ్చాన్ని అందించండి. అదేవిధంగా మేమందరం కూడా చెప్పుకున్నాం, జడ్పీటీసీ సభ్యుడు వారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా జయరాజ్ గారిని కార్యక్రమం చేసి నిర్మించినటువంటి గల్లా నాగేశ్వరరావు అనే నాగబాబు గారిని వేరు మీద సాధారణంగా మీ అందరూ చెప్పడం ద్వారా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ సభ్యుల్ని సాధారణంగా వేరు మీద పంచాయతీరాజ్ నాయుడు గారిని కూడా పైకి రమ్మని మా వేరు మీదకి. అలాగే ఇక్కడ ఎంఆర్ గారు ఉంటే వారు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ కనకరావు, వద్దని వెంకటలక్ష్మి గారు వేరు మీద రమ్మ. రాజు ఆయన కూడా క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్రానికి డబ్బులు వేస్తారు కాబట్టి మనం ఆయన కూడా దానికి ఆహ్వానిస్తున్నాం. అరే ఉండే మాత్రం గీతమ్మా. वन्दे मातरं सुब्रजोत्स्ना पुलकितयामिनी कुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे దాతృత్వానికి ఎల్లలు లేవు. దాతృత్వానికి ఉండవలసినటువంటి కనీస అవసరం దాతృత్వం చేయాలనేటువంటి భావన ఆయన తత్వం, నిజాయితీ తత్వం, ఎవరి మీద ఆధారపడినటువంటి తత్వం, ఏది చేయాలనుకుంటే అది చేయగలిగేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన నాగబాబు గారి యొక్క తత్వం. చాలా కష్టపడి తనదైనటువంటి శైలిలో అనేక వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతూ కూడా ఈరోజు అత్యద్భుతంగా వీరవాసరం మండలంలో ఉన్నటువంటి ప్రధానికాన్ని అంతటికీ కూడా ఉచిత మంచినీటి సదుపాయం అందివ్వాలనే ఉద్దేశంతో తన తండ్రి గారైనటువంటి గంధం వెంకట స్వామి నాయుడు గారు, తల్లి లక్ష్మీ సోమసుందరం పేరు మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి హర్షధ్వానాల మధ్య మరొకసారి అభినందనలు తెలియజేస్తాము. ఏదైనా కూడా వెనుకాడేటువంటి వ్యక్తి కాదు. అసలు అతనికి చదువు అయిన తర్వాత, ఇంజనీరింగ్ చదువు అయిపోయిన తర్వాత అమెరికా కలలుగా అనేటువంటి 20 సంవత్సరాల క్రితమే మంచి అమెరికా ఆపర్చునిటీ వచ్చింది నాగబాబు గారు. కానీ ఆనాడు వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది, అన్నీ వచ్చేసినాయి, పాస్పోర్ట్లు అన్నీ వచ్చినాయి, వ్యాపారం కోసం అమెరికా వెళ్ళిపోవాలి. కానీ తను కూర్చుని ఆలోచించాడు, నేను అమెరికా సాధించలేను, ఇక్కడే ఉంటూ 10 మందికి ఎందుకు నేను ఉపయోగపడలేనటువంటి ఉద్దేశంతో ఆనాడు దాన్ని క్యాన్సిల్ చేసుకుని బ్రహ్మాండటువంటి వ్యాపార రంగంలోకి వెళ్ళి ఒక మంచి వ్యక్తిగా, పార్టీ రహితంగా, వర్గాలకు రహితంగా ప్రజలకు ఉపయోగపడేది ఏముంటే అవి చేసుకుంటూ పోతూ ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు ఈ వీరవాసుర గ్రామంలో అందరికీ మనిషి, ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఒక చక్కని కార్యక్రమానికి వచ్చి ప్రారంభోత్సవం చేయడం అనేటువంటిది మా వీరవాసురం మండలం గ్రామ ప్రజలందరూ చేసుకున్న అదృష్టం. ఈరోజు
మన వీరవస్త్రం గ్రామంలో అందరికీ అవసరమైనటువంటి స్వచ్ఛమైన వాటర్ ప్లాంట్ ఆరో ప్లాంట్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పులపర్తి ఆంజనేయ గారికి, అదేవిధంగా మన ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మన ఎంపీటీసీ సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ పార్టీల నుంచి వచ్చిన అభిమానులకు, ఈ గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్రికా మిత్రులకు, అధికారులకు కూడా నా యొక్క నమస్మాంజలి. ముఖ్యంగా మన గ్రామంలో ఆరో ప్లాంట్ స్థాపించడానికి ముందుకొచ్చి మనందరి ఆరోగ్యాల గురించి ఆలోచించినటువంటి ఆరోగ్య ప్రదాత అనే చెప్పాలి. ఎందుకంటే స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అటువంటి ఆలోచన కలిగి ముందుకొచ్చి ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వాటర్ ప్రదాత గంధం నాగబాబు గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఆలోచన రావడం చాలా ఆదర్శపరమైన ఆలోచన. వారు తోకలపూడిలో ఒక ప్లాంట్ ఓపెన్ చేశారు వారి అమ్మగారి పేరు మీద. అయితే ఆ ప్లాంట్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు, అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి, ఒక 2 నిమిషాలని అంటే, నేను ఏంటి చెప్పండి అని అనేటప్పుడు, మన వీరవస్త్రంలో కూడా ఇటువంటి ప్లాంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, మరి దాని యొక్క సైట్ మీరు ఏర్పాటు చేసినట్లయితే దానికి వచ్చేంత నేను పెట్టుకుని మంచినీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన గ్రామంలో చెరువులు 3 ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వాటి చుట్టూనే మన పంచాయతీ స్టాఫ్ తిరుగుతారు శుభ్రం చేయడానికి. అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు చాలా కలుషితం చేస్తూ ఉంటారండి. వాళ్ళే కలుషితం చేస్తారు, వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ రెక్టిఫై అవ్వకముందే మరే కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. ఈ సమస్య ఎలా పరిష్కరించారు అనే ఆలోచన నాకు చాలాసార్లు కలిగింది. అయినప్పటికీ మరి నాగబాబు గారు ఆ విధంగా ముందుకు రావడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను తప్పకుండానండి అన్నాను. ఆ విషయాన్ని బోర్డు దృష్టిలో తీసుకొచ్చినప్పుడు అందరూ అంగీకరించి బోర్డు తీర్మానం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన అధికారి కనకారావు గారు ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు, వారి దృష్టిలో కూడా పెట్టానండి. అయితే మంచినీళ్ళే కాబట్టి ఇవ్వచ్చు అన్న మాకు చెప్పడం జరిగింది. అప్పటి ప్రభుత్వంలో మంచినీళ్ళు లేవు అని గొడవ చేసినప్పుడు ఇది శుభసూచకం అనిపించింది నాకు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అన్ని విషయాలు చెప్పట్లేదు. తీర్మానం అయితే చేశాం, కానీ పర్మిషన్ ఇవ్వడానికి చాలా టైం పట్టిందండి. వాళ్ళే ఇవ్వమని వాళ్ళే వెనక నుంచి రకరకాల రాజకీయాలు చేస్తూ ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ దాని మీద నేను ఇంచుమించుగా ఒక పోరాటమే చేయడం జరిగింది. వచ్చే ప్రతి సెక్రటరీని అడగడం, ఇస్తానంటాం, మళ్ళీ అది ఇవ్వకపోవడం చాలా జరిగాయి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద 2 సంవత్సరాల క్రితం జరగాల్సిన ఈ కార్యక్రమం ఇప్పుడైనా ఓపెనింగ్ అయ్యి మన గ్రామస్తులందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి మరి ఇంత చక్కటి వాతావరణంలో ఇంత చక్కటి ప్లాంట్ ఓపెన్ చేసుకుంటూ మన గ్రామమే కాదు మన చుట్టుపక్కల గ్రామాలకు కూడా సరిపోయే ప్లాంట్ అండి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ని ఉపయోగించుకోవాలనేసి మనవి చేస్తూ, మరొక విషయం అండి, నాగబాబు గారు అయితే అటువైపు రంగబొమ్మకు అటువైపు మెయిన్ రోడ్డుకి ఏర్పాటు చేయాలి ప్లేస్ అన్నారు. అయితే రోడ్డు మీదకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మంచినీళ్ళకి వచ్చేవాళ్ళు. అలా కాదండి, ఇటువైపుకి ఈ రోడ్డుకి అయితే కొంచెం జంక్షన్ కింద ఉంటుంది, మీకు కూడా ప్లేస్ ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీ ఇష్టం అని చెప్పేసి వదిలేశారు. ఈ రెండో విషయం ఏంటంటే, చిలకమర్తి బొమ్మ చుట్టూ కూడా మరి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అక్కడ పరిశుభ్రంగా ఉండాలన్నా ఈ ప్లేస్ ఇలా కేటాయిస్తేనే మంచిదనే సదుద్దేశంతో ఈ పక్కకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంత చక్కటి ఆలోచన అయితే హృదయంలోంచి వస్తేనే చేయగలరని ఎవరైనాను. డబ్బులు ఎంతమందికైనా ఉంటాయి, కానీ ప్రజలకి ఆరోగ్యం దృష్టి పెట్టుకుని ఇలా ఖర్చు పెట్టాలనే ఆలోచన కొంతమందికే ఉంటుంది. అందులో మొదటి వారు అనేసి నేను అనుకుంటున్నాను. మరోసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాలు కలిగినటువంటి ఈ గ్రామంలో మరోసారి ఇటువంటి చక్కటి ఆలోచన కలిగి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా వాటిని ఉపయోగించుకోవాలనేసి మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు పిఎస్సి చైర్మన్ పురుషోత్తి రామాంజనేయులు గారికి, సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యులకు, వేదికను అనుసరించిన మిగిలిన పెద్దలకు అందరికీ నమస్కారాలండి. అలాగే వేదిక ముందున్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కుమారుడు ఏర్పాటు చేసిన ఈ మంచినీటి ప్లాంట్ మరి అనేది చాలా చక్కటి కార్యక్రమం అండి. మరి వీరవసరానికి ప్రధాన సమస్య మంచినీటి సమస్య. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇంతటితో ముగిస్తున్నామండి. నమస్కారం. ప్లాంట్ ఓపెనింగ్కి చేసిన గౌరవ శాసనసభ్యులు, నా తండ్రి సమానులు అంజిబాబు గారికి శిరస పాదాభివందనాలు. అలాగే వేదికను అలంకరించిన అతిరథ మహారథులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. పల్లెటూర్లు అనేసరికి వాటికి కావాల్సిన ముఖ్య సదుపాయాలు మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు ఇవి ఉంటే ఆ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెంది అక్కడున్న ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. వీరవాసం హెడ్ క్వార్టర్ చాలా పెద్దది. 11,000 మంది ఓటర్స్తో పాటు ఎంతోమంది జనాభా కలిగిన ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారికి మంచినీరు చెరువు గురించి చెప్తూ ఉండడం జరుగుతూనే ఉంది. అయితే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇటువరకట్లాగా ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని. దాని స్థానంలోనే ఇప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్లు అనేవి వెలుస్తూ ఉన్నాయి. ముందుగా తల్లిదండ్రులకి మనం ఏమిస్తున్నాము అని ఆలోచించే ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గంధం నాగబాబు గారు ప్రజలందరి దాహార్తి తీర్చడానికి ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషం. దీన్ని ఒక కులానికో లేక ఒక రాజకీయ పార్టీకు అంకితం చేయకుండా గ్రామస్తులందరూ కూడా ఈ వాటర్ని వినియోగించుకోవాలి. అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని సార్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన కూడా పరిష్కారం చేస్తారని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాం. ఇటువంటి గ్రామ అవసరాలకు, గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటి ఇవ్వాలని, పంపిణీ చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు అడుగు వేసినటువంటి గంధం నాగబాబుకి జనసేన పార్టీ తరఫున అభినందనలు. అలాగే 80% రోగాలు తాగే వాటర్ ద్వారానే సంక్రమిస్తాయి. అది గ్రహించి ఈ కార్యక్రమానికి ఒడిగట్టి చాలా కష్టపడ్డారని తెలిసింది నాకు గతంలో 2 సంవత్సరాల నుంచి దీని మీద. ప్రభుత్వం నుంచి కూడా కాకుండా దాతలు ముందుకొచ్చి గ్రామావసరాన్ని తీసుకునేది చాలా మంచి విషయం. అలాగే దీన్ని పోషించుకోవడం కూడా గ్రామస్తులందరూ సహకారం కావాలి. గ్రామ పరిసరాల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు ఈ రక్షిత చెడు దగ్గర రానివ్వకుండా తన వంతుగా అందరూ బాధ్యత తీసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలందరూ బాగున్నట్లయితే దీన్ని బాధ్యత వహించి చాలా మంచి కార్యక్రమం ఇది. భవిష్యత్తులో కూడా నాగబాబు గారు మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ జై హింద్. పెద్దలందరికీ, అలాగే వీరవాసం గ్రామ పెద్దలకు, అలాగే మహిళలకు నా ధన్యవాదాలు. ఈరోజు జరిగే కార్యక్రమం ఎన్నో ఏళ్ళ నుంచి ఒక నాంది ఫౌండేషన్ సహకరించింది మొన్నటిదాకా. ఇప్పుడు గంధం నాగబాబు గారు సహకారంతో పెద్దయిన మా వెంకటస్వామి నాయుడు గారు, అలాగే మా పెద్దమైన లక్ష్మీ సోమసుందర గారు, వాళ్ళిద్దరూ సహకారంతో ఒక తోకపూడి గ్రామంలో, అలాగే వీరవాసం గ్రామంలో, అలాగే మా పెద్దమ్మ గారైన నవడూరు గ్రామానికి కూడా పెతాల తమ్ముడు అని చెప్పేసి ఇందాకే మాట్లాడుకున్నాం. దానికి కూడా ఒక సైటు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి దానికి ఏదైనా ఒక 1/2 సెంట్ అయిన సైట్ ఉంటే అక్కడ కూడా ఒక ప్లాంట్ పెట్టడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నయ్య. అలాగే ఆయన గురించి చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు
ఒక 200 ఇద్దాం ఫ్రీగా తమ్ముడు అని చెప్పి, అంటే అనే 200 కదా ఇంకో 200 చేద్దామా అంటే 200 కాబట్టి ఇంకో 500 చేద్దామా, ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఏం చేస్తావు అన్ని పంచిపెట్టు అని చెప్పగానే అలా ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి. అలాగే అందరం కలిసి ముందుగా అయితే నేను అనుకున్నాను, కానీ ఎవరో ఒకరు చేస్తే ఇంకొక దానికి ఇంకో అవకాశం వస్తుందని చెప్పేసి ఆయన ముందుకు రాగానే పోనీ మనం ఇంకో చోట ఎక్కడ చేయించలే అడ్డుపడుకోకుండా ఉండడానికి అతని సహకారం తీసుకోవడానికి ఉన్నది. అలాగే ప్రతి దాంట్లో కూడా అందరం ఉన్న దాంట్లో సంపాదించే దాంట్లో ఎంత వెళ్తా మనం ఏం పట్టుకెళ్ళేదే ఉండదు. కానీ దాంట్లో ఈ దాతగా ఉండి చేయటం అన్నది 10 మందికి ఉపయోగపడి పని చేయడానికి నేను ఎలా ఉంటాను. అలాగే ఇక్కడ ఉన్న దాంట్లో కొల్లా శ్రీహరి, జయప్రకాష్, నాగబాబు, అలాగా ఎంతోమంది ఎవరు తగ్గ కెపాసిటీ తగ్గట్టు అంతమంది వీరవాసం మండలాన్ని దగ్గరుండి మాది మా ఇల్లు అన్నట్టు మేమందరం ప్రవర్తించడానికి చాలామంది ఒక టీమ్గా ఉన్నాము. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేమందరం కూడా ఆలోచన, ఎందుకంటే వీరవాసంలో ఒక హాస్పిటల్ లేదు, ఒక MBBS లేదని చెప్పేసి అని ఫీల్ అవుతూ ఉన్నాము. ఆ హాస్పిటల్ కూడా త్వరలో అవుతుంది. అలాగే ప్రతిదీ కూడా ఒక ప్లాన్గా వెళ్తున్నాము. మేము కూడా ఆర్థికంగా కూడా ముందుకెళ్తూ ఊరిని ఎలా చూసుకోవాలి, మండలాన్ని ఎలా చూసుకోవాలన్నది ప్లానింగ్ ఉంది. అలాగే నాగబాబు లాగా అందరూ అన్నదమ్ములాగానే కలిసి ఒకరికొకరు పంచుకొని ఈ అభివృద్ధి చేసి మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాకు 100% సపోర్ట్గా ఉంటారు. ఆయన చేసే దాంట్లో కూడా మేమందరం కూడా ఆయనకు కలిసిగా మేము సపోర్ట్గా ఉంటాం. కాబట్టి మీరందరూ ప్రజలు కూడా కొన్ని ఏదో ఉంది కదా అన్నది కాకుండా కొద్ది బాధ్యతగా వహించి, ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే మేమందరం కూడా బాధ్యతగా ఉంటాము, అది మాత్రం గమనించాలి. ఎందుకంటే ఏదో ఖర్చు పెడుతున్నారులే ఉన్నారన్నది కాదు. ఒక కూలి పని చేసుకునేవాడు 500 1000 రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడతాడో దానికి మేము 10 రెట్లు కష్టపడితేనే మాకు లక్షలు వస్తాయి. కానీ అది ఎవరికి తెలియదు, ఆ శ్రమ బాడీ వర్కే ఉంటుంది. మాది మైండ్ రాత్రి పగలు 24 గంటలు. ఎందుకంటే మేము ఉన్న స్టేజీని ఎక్కువగా పైకి వెళ్తేనే మేము ఏదైనా చేయగలుగుతాము. అలాగే ఆటుపోట్లు తట్టుకోవడానికి ఎంతో మైండ్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము. కానీ పైకి ఏదో కలిసొక్క వేస్తున్నాం కదా అని చెప్పేసి మాకు ఏ బాధలు లేవు ఉండలేవు అన్నది కాదు. కానీ ఏంటంటే మనసు ఉండాలి. ఆ మనసు మాకు ఉంది కాబట్టే మేము ఏదైనా ముందుకు వెళ్తూ ఉంటాము. దానికి మీరందరూ కూడా సపోర్ట్గా ఉండి మమ్మల్ని ముందుకు వెళ్తే మేము ఇంకా బాగా, అంటే ఆ బాధలో ఉన్నవాడు ఆ మీద తెచ్చుకుని రాయి అయిపోకుండా ఉంటే చాలు, అంతకన్నా ఏం చేయక్కర్లేదు. నేను ఏం చెప్తానుకున్నానంటే, ఈ కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అది డబ్బులు అవుతాయి. కానీ అది చేస్తే మట్టికి దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షను, దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న తృప్తి ఇందులోనూ రాదు. అంటే నాకు మొదటి నుంచి అలా చేయాలన్న కోరిక. సో నేను అంతవరకు ఆ టైంలో ఆలోచించి చేస్తాను తప్పించుకొని నాకు ఏదో పేరు గురించి అని కానీ లేకపోతే ఏదో పబ్లిసిటీ గురించి అని కానీ నేను చేయను. కానీ అందరినీ పిలిచి వచ్చినందుకు మీరు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన అంజిబాబు గారు అన్ని పనులు మార్కెట్కి వచ్చినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఎక్కువగా మాట్లాడటం రాదు, నేను స్టేజ్ పెట్టి మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ మాట్లాడటం. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచిస్తారు తప్పించి, కానీ చేసిన తర్వాత దాంట్లో ఉన్న తృప్తి కానీ సాటిస్ఫాక్షన్ ఎందులోనూ రాదు. ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి, అది మీకే తెలుస్తుంది. సో అందరికీ నమస్కారం, ఉంటాను. థ్యాంక్ యూ. వీరవాసరం గ్రామంలో గంధం వెంకటస్వామి నాయుడు గారు, శ్రీమతి లక్ష్మీ సోమసుందరమ్మ గారుల ఉచిత మంచినీటి పథకం వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈ దాత గంధం నాగబాబు గారికి, సర్పంచ్ మంగతాయారి గారికి, ఎంపీపీ దుర్గాభవాని గారికి, జడ్పీటీసీ జయప్రకాష్ గారికి, ఎంపీటీసీ విజయలక్ష్మి గారికి, వెంకటలక్ష్మి గారికి, గోవిల్శెట్టి రామకృష్ణ గారికి, ఆకుల ఏలాది కృష్ణ, మద్దాల రాంబాబు గారికి, రాయపూడి వెంకట గారికి, బాలాజీ గారికి, హరి గారికి, గంగారాం గారికి, వీరవీల్ శేఖర్ గారికి,
గండి రామాంజనేయ గారికి, ఇంకా వేదిక అందిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. గన్నం నాగబాబు గారు తను ఉండే గ్రామంలో ఏదో సేవ చేయాలి, దానివల్ల ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గంటకి 2000 లీటర్ల నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసే ప్లాంట్ని ఈరోజు మనకు అందించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఈ చేసిన మంచి కార్యక్రమం వల్ల కొన్ని వేల మందికి నాణ్యమైన పరిశుభ్రమైన మంచినీళ్ళు తాగే అవకాశాన్ని కల్పించారు. వారికి మన వీరవలసరం పట్టణం నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. నాగబాబు గారు చేసిన ఈ కార్యక్రమం వలన ఈ ప్రాంతవాసులందరూ కూడా సురక్షిత మంచినీళ్ళు తాగే అవకాశం కలిగింది. వీరవలసరం మండలానికి ప్రధాన సమస్య మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్యను పరిష్కరించాలని నేను శాసనసభ్యుడిగా ఉన్న కాంచి ప్రయత్నం చేస్తున్నాను. అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఆ చెరువుకి మైక్రో ఫిల్టరు, ఈ చెరువుకు ఒక మైక్రో ఫిల్టరు, 2 ఫిల్టర్స్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ 2 ఫిల్టర్లో త్వరలో పని ప్రారంభించడం జరుగుతుంది. ఈ 2 ఫిల్టర్స్ వచ్చిన తర్వాత పేదవారు అందరికీ కూడా పంచాయతీ నుంచి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చే అవకాశం కలుగుతుంది. అలాగే ఈ గ్రామానికి ఇంకా ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఈ గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్స్ కాబట్టి దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ 4 సంవత్సరాలు నిరంతరం కృషి చేసి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కృషి చేయడంలో ముఖ్యంగా రామకృష్ణమ్మ గారు పెట్టిన విద్యా సంస్థలు వాటిని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ గ్రామానికి మంచినీరే కాకుండా రోడ్లు, డ్రైన్స్ ప్రధాన సమస్య. ఆ సమస్య కూడా పరిష్కరించి డ్రైన్స్ అన్నీ కూడా రోడ్డుకి ఇరుపక్కల డ్రైన్స్ నిర్మించి ఒక మేజర్ డ్రైన్ తీసుకెళ్ళి గుంటూరు డ్రైన్లో కలిపి ఆలోచన చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాను. ఖచ్చితంగా ఆ కార్యక్రమం ఈ 3-4 సంవత్సరాల్లో చేసి వీరవాసరానికి డ్రైనేజీ సమస్య అనేది లేదనే విధంగా చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాను. అలాగే ఈ గ్రామానికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఈ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. మరి దాతలు కూడా ముందుకు వచ్చినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈరోజు గంధం నాగబాబు గారు ముందుకు వచ్చి ఈ ఆర్ఓ ప్లాంట్ పెట్టడం వలన ఈ ప్రాంతవాసులకి సురక్షితమైన నాణ్యమైన మినరల్ వాటర్ ఇచ్చే అవకాశం కలిగింది. అలాగే నవడూరు సెంటర్లో కూడా ఒక వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని చెప్పి వారు మాట ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. త్వరలో ఆ ప్లాంట్ కూడా మొదలుపెట్టి దాన్ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంత వాసులందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వీరవాసరం మండలంలో 23 గ్రామాలు అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేశాం. మరలా ఇప్పుడు మళ్ళీ గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది. గ్రాంట్ వస్తే వేసిన రోడ్లకి ఇరువైపులా డ్రైన్లు నిర్మించే ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రాంటు త్వరలోనే బహుశా ఈ నెలలోనే రావచ్చు. గ్రాంట్ వస్తే మరలా మీకు పనులు చేసే అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోయాం. ఎందుకంటే అభివృద్ధి అనేది లేదు.
అప్పులు మయం చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. అప్పులు చేయటమే కాకుండా 30 సంవత్సరాల సరిపడా అప్పులు చేసి వెళ్ళిపోయింది. అటువంటి ప్రభుత్వంలో నుంచి మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంది. అయినా సరే ఎక్కడ వెనకంజ వేయకోకుండా ఒక్కో కార్యక్రమం చేస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు ఇచ్చాం. అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు అకౌంట్లో వేసాం. నిన్నే రైతు భరోసా కింద 7,000 రూపాయలు అకౌంట్లో వేసాం. ఉచిత ఆర్టీసీ బస్సు ఈ నెల 15 నుంచి మొదలు పెడుతున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేసి అలాగే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేయటం వలన ఈ సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా పెట్టుకొని పనిచేస్తున్నాం. అభివృద్ధి విషయంలో ఎంత కష్టపడి పనిచేస్తామో సంక్షేమ విషయంలో కూడా అలా పనిచేసి బాగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒకసారి నాగబాబు గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇది స్టేజ్ ప్రోగ్రామ్ ఓకే, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చందం నాగబాబు గారికి మరి సత్కారం వీరవాసం మండలంలో అలాగే టాప్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ గవర్నర్ అయినటువంటి ముత్యాల సంజయ్ గారు కూడా వారిని సత్కరించడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తొందరగా చక్కమని వెళ్ళాలి. అలాగే రావాలి అరే జాగ్రత్త వచ్చేయండి. రైట్ వచ్చేసండి, అయిపోయిన వచ్చేసండి. రైట్ ఓకే. స్వాగతం.